అంత మంచిగా ఉన్నారా? ఇక మన ఛానల్ మరి డిఎస్ కార్టూన్ క్రియేషన్ జర లైకులు సబ్స్క్రైబులు కామెంట్ చేసి అయిపు చేయరాదులు దోస్తులు. ఇక మన వీడియో ఏంటంటే ఇలా చెప్పనా, మన వీడియో పార్ట్ 2 హోలీకి కౌడాట ఆడపోతే మరి ఏమేమి దొరికినాయి ఎట్లా అయింది సంగతి అంతా ఇప్పుడు వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అందరు తప్పకుండా మన ఛానల్లో కామెంట్ పెట్టాలి, లైక్ కొట్టాలి. సరేనా దోస్తులు? చూసినట్టు ప్లీజ్ దోస్తులు. మామిడి కోణాల మీద మనసులేమో చిన్నవాయే, మనసులు ఎవరి మీదనే ఓ పూజవ్వ, మనసులు ఎవరి మీదనే ఓ పూజవ్వ, పక్కవాడ ముసలోని మీదనే ఓ పూజవ్వ. ఏ పిల్లగాళ్ళు నేనే అన్నానా ఇప్పుడు మిమ్మల్ని? మంచి పాట పాడమంటే ముసలోని పాట పాడతాను. కావుడ కావుడ వలలో కావుడ చెట్టు కింద వలలో కావుడు వచ్చిండు శంకిని పూజవ్వ వలలో తేప పైసలు వలలో పైసలు ఇస్తే మేము ఇంటికి పోతాము వలలో. మీరు చిన్నపిల్లలని ఊకుంటారా? ఆహా, మీకు ఒక్క రూపాయి కూడా నేను ఎందుకు ఇవ్వాలి? నన్ను శంకిని అన్నారు గింకిని అన్నారు. మేము ఇదా ఇవ్వాలి ఎట్లా ఉంటుందో చూసుకో. మీ అవ్వలకు మీ అయ్యలకు చెప్తా అన్నీ. నడులు ఇక్కడ నుండి. పక్కవాడల పుల్లయ్య తాత లేదా పూజమ్మాట మస్తు మంచిది, బంగారు తల్లి, ఆమె 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తుందని పంపించిండు పూజమ్మ. నువ్వట దేవతవట, ఎండిల కొండివట పూజమ్మ. తాతయ్య చెప్పిండు నువ్వెంత బంగారు దేవత పూజమ్మ. ఇంత మంచి గుణం రావడానికి అసలు నీకు మస్తు మేము రుణపడి ఉంటాం పూజమ్మ. ఇక సరే ఇక పట్టుండి, ఇగో 400 ఉన్నాయి తీసుకుపోండి. ఇక వాళ్ళిరా కాసిటి మోకుంది ఎంతో కొంత ఇచ్చింది. ఏమంటాను పిల్లగాళ్ళు? నువ్వు మంచిదాను అంటాను అమ్మ. ఇగో మన అందరం కలిసి సర్పంచ్ ఇంటికి పోదామా? అక్కడ సానిత్తడు కావచ్చు సర్పంచ్, పోయి అక్కడ అడుకుందాం పాండ్లి. అరే అవును నిజమే, కొత్త సర్పంచ్ కదా, ఇప్పుడు చాలా పైసలు ఇస్తాడు పాండ్లి. ఏ పాడుండే సర్పంచ్ సాప్ మీద మంచి పాట. అరే చింటిగాడేడి తండ్రట్రా అన్నం తినత్తాను అన్నాడు. మనమైతే ఆడదాం పాటు. లెక్కి నువ్వే వంగవో సర్పంచ్ ఓ పిల్లగ సర్పంచ్, నువ్వు పింటి పక్క పోని చూతివో సర్పంచ్, అది మేము చూసినాము సర్పంచ్ ఓ పిల్లగ సర్పంచ్, స్టేటస్ పెడతామంట పిల్లగ సర్పంచ్, వీడియో నువ్వు తీసినావంట ఓ సర్పంచ్ ఓ పిల్లగ సర్పంచ్, వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో పెడతామంట. ఇజ్జత్ పోతుంది. నా పిల్లమత్తే నన్ను కొట్టి చంపుతుంది. జర పుణ్యం ఉంటే సర్పంచ్ అన్న ఇజ్జత్ కాపాడు. నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, నా పిల్ల రాక ముందుకు ఇచ్చి పంపిస్తా. ఏందే బావా ఏందాట వీళ్ళకు అనగా నేను ఇంట్లో కూర మాడిపోతుంది. జర చెప్ప ఇంట్లో పో, తర్వాత డిస్కషన్ చేస్తాం. కానీ నువ్వు అక్క పాట పాడినావు సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ సర్పంచ్ ఆపరాదుల్లవ్వా పైసలు ఇస్తా. కానీ మీకు ఎన్ని కావాలన్నా చెప్పుండి. నువ్వు సర్పంచ్ కాబట్టి 5000 ఇయ్యి సర్పంచ్. నువ్వు చెప్పు ఇంట్లో పోవే ఫిక్స్ 5000 ఇవ్వండి. నాది స్టేటస్ అంతా ఊరంతా పెడతారా? గ్రూపులల్లా సెండ్ చేస్తాం. ఇజ్జత్ మనం గాను గాయాబు ఇంటి పక్క పొలం కోకినామని చెప్పుకొస్తాం, డప్పు సాటింపు చేపిస్తాం. ఇక వటుండి నా ఇజ్జత్ మనం పోయినాక నేను సర్పంచ్ ఊరి మీద ఊరేగుతానా? ఇక వటుండి నా ఇజ్జత్ మనం పొడగొట్టుకుని నా ముందు వీడియో డిలీట్ చేయండి. సరే చేస్తాం. ఒకరి సెట్ మీద మంచి పాట పాడుండ్లే పైసలు ఇస్తాడు. పాడుండ్లి పైసలు ఇస్తా గాని దారి పొంటాడు బరే లెక్క అత్తుండు సౌకర్ షెటు దున్నపోతు లెక్క చూస్తాడు సౌకర్ షెటు. మీ పిల్లగాండ్రు చల్లకుండా అనుకుంటాను పైసలు ఇస్తా మంచిగా పాడు అంటున్నా. ఒక పిచ్చి పాట పాడతాను. మీకు పాటలు రావా? అయితే ఓన్లీ పైసలు లేవు గీసలు లేవు మళ్ళీ నన్నే బర్రె లెక్కున్నావు అని అంటానులా. అవో భలే మంచుకున్నారు పిల్లలు. నడులే నోర్మి నీ నడులిక్కనండి. 1 రూపాయి లేదు ఏం లేదు. మీకు 5-6 కిలోల బియ్యం సన్న బియ్యం ఇస్తామని అనుకున్నా కానీ మీరు గిట్లా చేసిన నడువుల్ని నా ఇజ్జత్ మానం తీసిళ్ళు అంటే నా పెళ్ళం మంచిగా లేదని నా మానం తీస్తాను పోర్లి. సేటు మీరు కత్తి లెక్క హీరో మోడల్ ప్రభాస్ లెక్క ఉన్నారు. జర పైసలు ఇయ్యండి. అంతే నా పిల్ల. సరే పాటుల్లి 200 ఇస్తా.
చిండు పదనే పోదాం పండ్లిగా. అంటావా మామ, అంటావా మామ, పైసలు ఇస్తావా లేకపోతే మేము పోషి గురించి చెప్పామా? అంటావా ముసలడా? అంటావా ముసలడా? అంటానే పిల్ల, అంటానా పిల్ల, పైసలు ఇగవటుల్లి పిల్ల, ఇగవటుల్లి పిల్ల. జరనయమే ఉన్నాడు, డబ్బునిచ్చిన పైసలు పాన్లే. ఊరంతా తిరిగి హాస్టకత్తాను కాసేపు కూకుందాం పాటు రాదులే. మరి సపరేట్ రేపు వచ్చి ఆడదాం పా రాదులు. ఇవాళ అన్న కాడికి చాలు సన్నే వచ్చే పైసలు. దుకాణాలు అన్నీ తిరిగి మంచిగా ఆడుకోవాలి సరేనా? ఆడుకుందాం దుకాణాలు అన్నీ తిరిగి మళ్ళీ దుకాణాలు అన్నీ తెచ్చుకుందాం. మనం మంచిగా దుకాణాలు అన్నీ ఆడుకొని తెచ్చుకుందాం. ఎందుకు పిల్ల దుకాణం ఉడుపులాటగా ఉన్నా మీకు? నీ తాత గట్లా అంటాను ఏంది? చిక్కులేని ముసలాడన్నారు ఇక్కడ నుండి. నీ కండ్లు మండ కాదరా? ఊరు సగం తిరిగి అడిగింది కదా, మొత్తం ఊరు తిరిగి పైసలు ఎన్ని మంచుకున్నారు, ఎంత వచ్చినాయి, ఓలాట ఎట్లా ఆడిండ్లు, ఏం కాత అన్న తెలియాలంటే పార్ట్ 3 వస్తుంది. తప్పకుండా చూడండి దోస్తులు, మస్తు నవ్విస్తా, మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తా. మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము మంచిగా వీడియోస్ తీస్తాం దోస్తులు సరేనా? మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, తప్పకుండా చెప్తానా. హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ దోస్తులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు. మీకు ఎట్లెట్లా వీడియోలు కావాలన్నా కూడా చెప్పండి, మేము కూడా అట్లనే తీస్తాం సరేనా దోస్తులు? ఓలీ ప్రిపరేషన్ ఏం జరుగుతుందో కామెంట్ చేయండి. మరి మీకు ఏమన్నా ఇట్లా వీడియో కావాలి అని అంటే చేసి పెడతాం సరేనా దోస్తులు? మిమ్మల్ని మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో చెప్తే మాత్రం అట్లనే చేస్తాం సరేనా? తప్పకుండా కామెంట్ అయితే పెట్టుంది.